అధికారులు కూడా లోపలికి వస్తే ఎక్కడ జారిపడుతున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. మరి మాకు తప్పదు కదండి. మేము బురదైనా మోకాళ్ళు అవుతున్నా ఇక్కడ దాకున్నా మేము మాత్రం బురదలో రావాలి, మేము మాత్రం చేసుకోవాలి. కనీసం బ్లోజర్లు పెట్టి బురదన్న నెట్టిస్తే మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు మా బాధలు అర్థమైతుంది, తెలుస్తుంది కదా చూసే వాళ్ళకి కూడా ఇలాంటి బాధలు పడుతున్నామని. ఫస్ట్ ఏటికి దగ్గరలో ఉన్న వాళ్ళకి, కింద లైన్ వాళ్ళకి, పూర్తిగా మునిగిపోయిన వాళ్ళకి సహాయాలు అందవు ఎప్పుడైనా. పోయినసారి వచ్చినాయి కదా ఫ్లడ్ ఇలానే, అప్పుడు అందలా పైన వాళ్ళకి అందుతాయి, సగం సగం మునుగుతాయి కదా వాళ్ళకి వస్తాయి, అసలు రాని వాళ్ళకి కూడా వస్తాయి. కానీ పూర్తిగా మునిగినోడికి మాత్రం ఏది ఉండదు ఎప్పుడైనా. పోయినసారి కూడా ఇదే సిచ్యువేషన్ ఇలానే జరిగింది. కనీసం ఇంతవరకు ఒక జిహెచ్ఎంసీ సీఎం గారు వచ్చిర్రు కదా నిన్న. అసలు మా పనులలో మేము ఉన్నాం. అసలు ఇంట్లో ఏమున్నాయి ఏందనేది తలుపులు పగలగొట్టి తీసుకున్నాం. కొన్ని కిటికీలు అయ్యి వాళ్ళు కొన్ని సామాన్లు వెళ్ళిపోయినాయి, పై వరకు వచ్చేసినాయి వాటర్ మొత్తం. కొన్ని సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి.